హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ప్లేస్కి వచ్చినాము, కచ్చేరాస్తా అని చెప్పేసి. ఇక్కడనైతే ప్రతి ఒక్క జంతువుని చూడొచ్చు. లిటరలీ ఇది ఒక మినీ జూ పార్క్ అని అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగ్వానా అంట ఇది. సో ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి లోపల. సో మనం వెళ్ళి చూద్దాం పండి. ఫోటోకు జస్ట్ ఇలా బ్యాలెన్స్ చేయాలి అంతే, అయిపోయింది. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం పాములను పట్టుకోవడం. నాకైతే చాలా క్యూరియాసిటీ అవుతుంది లోపల మైండ్లో. So let me introduce myself. I'm Pragnay. I'm a member of this team Kacheraste. I'm a fish expert here. I've done my bachelor's in fisheries science. So I'll be explaining a part of this farm. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక మ్యాన్ మేడ్ పాండ్, వేర్ ఉన్న మట్టి అది తీసేసి వీ యూస్ దిస్ బ్లాక్ కలర్ షీట్. దీన్ని పాండ్ లైనర్ అంటారు. ఇది ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అంటే తెలంగాణ మట్టిలో క్లే కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో వెన్ దర్ ఇస్ లెస్ క్లే కంటెంట్ ఇన్ ద సాయిల్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మీరు ఎన్ని వాటర్ యాడ్ చేసినా ఇట్ కీప్స్ పర్కులేటింగ్ టు అండర్ గ్రౌండ్ వాటర్. ఈ వాటర్ లాస్ని ప్రివెంట్ చేయడానికి మేము ఈ షీట్ అనేది యూజ్ చేసినాం. ద ఓన్లీ థింగ్ ఇస్ బర్డ్ వాచింగ్కి పేషెన్స్ ఉండాలి. అవును, విచ్ ఐ డోంట్ హ్యావ్ ఎట్ ఆల్. అండ్ ఇక్కడ ఈ చిన్న ప్లాంట్ ఒకటి ఉంది చూడండి, దిస్ వన్. ఏది? ఇది. ఓకే. కెన్ యూ టేక్ ఏ గెస్ వాట్ ప్లాంట్ ఇస్ దిస్? నేను మీకు ఇది ఈజీ చేయడానికి ఐ రెడ్యూస్ సమ్ ఆప్షన్స్. ఇది సపోటా కాదు, జామున్ కాదు, నేరేడు పండు కాదు, నేనైతే నేరేడు పండే అనుకుంటున్నా. మ్యాంగో కూడా కాదు, మూడు కాదు. నేనైతే నేరేడు పండు అనుకున్నా కానీ నువ్వు కాదంటున్నావు. ఇది లక్ష్మణ ఫలం, ఇంగ్లీష్లో సార్ సోప్ అంటారు, SOUR ఓకే. సో జస్ట్ లైక్ సీతాఫల్. అండ్ దీన్ని ట్రై కలర్డ్ హైబిస్కస్ అంటారు. దీని లీవ్స్ కూడా 3 కలర్స్లో ఉంటాయి. ఆల్సో దేర్ ఫ్లవర్స్ ఫస్ట్ పూయడం ఎల్లో కలర్లో పూస్తాయి. యా. అండ్ ఈవెన్చువలీ కొన్ని డేస్ తర్వాత దిల్ టర్న్ ఆరెంజ్. ఫ్లవరా? అదే ఫ్లవర్ ఆరెంజ్గా మారుతుంది, పడిపోయే ముందు రెడ్గా అయిపోతుంది. ఓకే. అందుకే దీనికి ట్రై కలర్ హైబిస్కస్ అన్న పేరు వచ్చింది. మస్తున్నాయి కదా. బాతులు నల్లగా కూడా ఉంటాయా? గొర్రె. ఏంది తొండలా? तोंडा बोल सकते हैं, लेकिन हाँ ये अपना इंडिया का स्पेसिफिक है. इंडिया में तो तोंडलू बोलते हैं. सो पूरा कच्चे रास्ता का. ये जो है ये रेस्क्यू कैट्स है, बिकॉज ये जो ओनर थे वो अच्छे से नहीं रखते थे और बाद में हम यहाँ पे लाए. ओके. तो वो थोड़े से ह्यूमंस पे ट्रस्ट नहीं करते, लेकिन हाँ अब थोड़ा थोड़ा इसके साथ रह के ना वो भी सीख रहे हैं फिर से कैसे इंटरेक्ट होना. और ये स्ट्रैकर ओके. बट थोड़ा ध्यान से. क्या नाम है इसका? आई मीन रेडियस स्लाइडर. ओके. इसके ऊपर ऐसा ब्लैक मार्किंग्स हो रहे. ओके. ये येलो कलर में है क्या? सो वो अल्बाइनो है. मेनली वाइल्ड वॉक जो रहते हैं वो ग्रीन कलर्स के रहते हैं. ओके. इसके पास ग्रीन और ब्लैक पिगमेंटेशन. बोलतलेंगे. దాకా బర్డ్స్ ఉన్నాయి. 200 బర్డ్స్. 200 బర్డ్స్ ఉన్నాయి. 3-4 వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. ఓకే. సన్ కన్యూర్స్ ఉన్నాయి, కాక్టైల్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ ఉన్నాయి, ఓకే, ఫించెస్ ఉన్నాయి. వీటిని ఇక్కడ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. అవును, వీటినే సన్ కన్యూర్స్ అంటారు వీటిని. ఓకే. ఎందుకంటే అవి సన్ కలర్లో అలా ఉంటాయి, షేడ్ ఆరెంజ్ ఎల్లో షేడ్. ఇక్కడ వైట్వి పైన స్పైక్ లాగా వచ్చింది చూడండి. అవునవును. వీటిని కాక్టైల్స్ అంటారు. వీటిని పైన కాక్ లాగా వస్తుంది వీటికి. ఇంకా ఇక్కడ పచ్చిస్తూ ఉన్నాయి. ఫించెస్ మన స్పారో టైప్, మన ఇంటి దగ్గర స్పారాలు ఉంటాయి చూడండి. అవును. అలాంటి కొద్దిగా చిన్నవి ఉంటాయి, అవి చెట్ల మధ్యలో తిరుగుతూ ఉంటాయి. అవి మాక్సిమం కొన్ని కనిపించవు, కొన్ని కనిపెడతాయి. ఓకే. ఇక్కడ నుంచి వెళ్దాం. ఇదేముంది కింద? ఇక్కడ ఇది ఒక జంగల్ ట్రాక్ లెక్క. ఇదా దీన్ని లేడీ హ్యామ్రెస్ అంటారు దీన్ని. ఓకే. ఇది గిట్ట ఒక చికెన్ ఫ్యామిలీ ఇది. ఓకే. మన సైడ్ కోడ్లేలను అట్లా చైనాలో, సింగపూర్లో, వియత్నాంలో అక్కడ సైడ్ అవి. అది కూడా ఒక చికెన్ ఫ్యామిలీ. అది బయటికి రావా అవి? ఇవి చాలా ప్రైవసీ, ఇవి మనుషులకి కనిపించదు అంతే. వీటినే బజ్రీస్ అంటారు, అందరూ లవ్ బర్డ్స్ కూడా అంటారు చూడండి. ఓకే. అవును. ఇవి ఉన్నాయి. వీటిని గిన్ని పిక్స్ అంటారు వీటిని.
ఏంటి గిన్నె పట్టుకోవచ్చా? పిక్స్ వీటిని పట్టుకోలేము. మ్హూ. వీటిని గిన్నె పిక్స్ ఇది ఒక రోడెంట్ ఫ్యామిలీ. చూడడానికి ఎలుకలా ఉంటాయి, ర్యాబిట్ లా ఉంటాయి, కానీ ఎలుకలు కాదు ర్యాబిట్ రెండు మిక్స్ చేసేలాగా ఉంటాయి. అది కూడా ఒక రోడెంట్ ఫ్యామిలీ. అది వీటికి పిక్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇవి పిక్స్ లాగా సౌండ్ చేస్తాయి. ఇవి ఓకే, సౌండ్ చేసినప్పుడు ఇవి వస్తాయి దగ్గరికి. ఇవి పైనకి వెళ్ళాక మేము ఫీడ్ ఇస్తాము, అప్పుడు వస్తాయి. నార్మల్ చేయబెడతారు వాళ్ళు, ఫీడ్ ఇస్తే వస్తాయి అలా. ఓకే ఓకే. ఓహో చిన్న జంగల్ వైబ్ ఉంది ఇది మొత్తం. అదే జంగల్లా తిరిగి పైనకి వెళ్ళి ఫీడింగ్ ఇస్తే అక్కడ వస్తాయి మీ పైన. ఓకే, ఇలా ఒక రౌండ్ తిరిగేసి. ఇక్కడ అలాంటిది గోల్డెన్ ఫిజెంట్ ఉంటుంది. ఇందాక సిల్వర్ కలర్ కనిపించిందా మీకు? అవును. ఇక్కడ గోల్డెన్ ఫిట్ ఉంటుంది, అది ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. స్పాట్ అయితే కనిపెడుతుంది మీకు అలా. ఆహా. ఇంకో ఇక్కడ ఉంది కదా కింద, అదేనా? ఎక్కడ అవో కింద, ఇగో ఇది కాదు, అది గిన్ని పిక్స్ అవి. ఓకే. ఇందాక కోడిలాగా చికెన్ ఫ్యామిలీ ఆ బాడీ గోల్డెన్ కలర్ ఉంటుంది. తీసుకోను, ఇట్లా తీసు ఫుల్ కిందికి తీస్తావు. ఇది మొత్తం ఇంకా బర్డ్ జోన్ ఇదంతా. ఇదంతా బాడీ. వీటిని టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటారు. టచ్ మీ నాట్, అమ్మాయి టచ్ చేస్తే క్లోజ్ అయిపోతాయి. టచ్ మీ నాట్ ప్లాంట్ చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చేసాయి మీ పైనకి. బ్రో ఏంటి ఇవి? ఇవి ఏమోస్. ఇవి లార్జెస్ట్ ఫ్లైట్లెస్ బర్డ్ ఆఫ్టర్ ఆస్ట్రిచ్ తర్వాత. ఓకే. ఇవి ఆస్ట్రిచ్ కన్నా కొద్దిగా చిన్నగా ఉంటాయి ఇవి. మీరు పట్టుకోవచ్చు, వీటికి ఫీడింగ్ ఇట్ చేయవచ్చు. వీటికి వీటికా? ఇవి చూస్తేనే డేంజర్గా అనిపిస్తున్నాయి. పత్తా అదే పత్తా. టచ్ చేయవచ్చు, మీరు ఏమన్నది అలా టచ్ చేయవచ్చు. వీటి కళ్ళు చూడండి, వీటి డైనోసార్ స్పీసీస్ లాగా ఉంటాయి. అదే కదా, డేంజర్గా అనిపిస్తుంది. డేంజర్గా ఉంటాయి. ఎప్పుడు క్యూరియస్ ఉంటాయి. ఎప్పుడు ఇవి కళ్ళ పెట్టి కానీ చాలా స్పీడ్ పరిగెడతాయి. నేను ఆస్ట్రేలియా అనుకున్నా దీన్ని. గట్టిగా పట్టుకొని అది జస్ట్ లీవ్స్ తింటుంది అంతే. లీవ్స్ని పిక్ చేసుకొని తింటుంది. ఓన్లీ మీరు గట్టిగా పట్టుకోవాలా. తింటలేవులే అవి. దగ్గర పెట్టిన ఒకసారి కొద్దిగా వస్తుంది చూడ. పట్టుకోవాలి బ్రో, గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే వెళ్ళిపోతుంది. ఇట్లా పట్టుకుంటే ఆకుల్ని తింటాయి అవి. నువ్వు వీడియో అంటే కింద మీద తీస్తావు. ఏం పట్టుకో, ఇట్లా పట్టుకోవాలి మీరు చేసిన అంత లీవ్స్ని గట్టిగా. ఇవి అంగోరా క్రాస్ ర్యాబిట్స్. ఇవి ఇవా? ఎక్కువ ఫర్ ఉంటుంది చూడండి పెద్దగా, అలా వీటి కళ్ళకి కాడిగా పెట్టినట్టు ఉంటాయి చూడండి వీటి. అవును. ఇదా ఇదా ఇది 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 ఓకే. ఫర్ ఎక్కువ ఉంటాయి వీటికి, దానికి దీనికి డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి మీకు. అవును. చిన్నప్పుడు అడుగుతుండే మా డాడీ, నువ్వు కుందేళ్ళు తీసుకురమ్మని చెప్పి. తీసుకొస్తారు, కొన్ని రోజులు పెడతారు, వాసన వస్తుంది, వద్దు తీసేద్దామంట. మా పక్కింట్లో వాళ్ళు తెచ్చుకోరని చెప్పేసి మేము కూడా అడిగి నికాల్దైతే. అయ్యా నీ బొమ్మ తీసుకోవద్దు, పైన పెట్టొద్దు. ఇది మంచిగా ఉందన్న. ఇది నార్మల్ మనం పెంచుకునేది. 12కి బంద్ అయిపోతుందా? తర్వాత కాదు, అవి చూస్తేనే భయం వేస్తుంది నాకు. దీన్ని కాన్స్నేక్ అంటారు దీన్ని. ఓకే. ఇది వచ్చేసి వీటి ఆరిజిన్ వచ్చేసి అమెరికా. దీన్ని కాన్స్నేక్ అని ఎందుకు అంటారు అంటే దీనిపైన స్కేల్స్ కానీ ప్యాటర్న్ కానీ కాన్ పైన ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్యాటర్న్ దీన్ని. ఇది నియర్ బై కాన్ఫిస్లలో తిరుగుతుంటది. ఇది కంప్లీట్లీ నాన్ వెనమస్ స్నేక్ ఇది. ఓకే. మీరు పట్టుకోవచ్చు దీన్ని. వద్దు బ్రో, నేను పట్టుకోను. సరే ఇలా టచ్ చేయండి. వద్దు బ్రో, వద్దు. పట్టుకున్నాను. ఇట్లా పెట్టండి హ్యాండ్స్, 2 హ్యాండ్స్ ఇలా పెట్టండి. మీరు పట్టుకోని అవసరం లేదు, జస్ట్ ఇట్లా ఓపెన్ చేయండి హ్యాండ్స్. బ్యాలెన్స్ చేయాలి అంతే మీరు దాన్ని, అంతే. ఇట్లా బ్యాలెన్స్ చేయాలి అంతే. ఇలా చేయి. కొన్ని 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 మీరు ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టేసేయండి. కొరికే జస్ట్ తింటే అంతే. ఏంటి బాతులా? బాతులే, పడేవద్దు, ఇట్లా చేతి పెట్టాలి, అలా వచ్చి తింటే అవి కొరికే. ఏమో ఇది వేస్తా ప్రస్తుతానికి. అలా చేతిలో చేతి పెట్టేసే డైరెక్ట్, చేతి పెట్టాలి డైరెక్ట్, చేతి డైరెక్ట్ పెట్టేసేది. కొరుకుతాయా? కొరికే కొరికే. ఇంకా లేవు, అయిపోయినాయి. ఉత్తి చేయబెట్టినా వస్తాయి. చేతిలో షీట్స్ ఉన్నాయి.
అప్పుడు కొంటా ఉంటే పెళ్ళిలో చెత్తుకోతా ఉండే. ఎన్నో వస్తుండేవి 10 రూపాయలకి 10 రూపాయలకి 5 రూపాయలకి అప్పుడు 2 రూపాయలు ఉంటుండే 2 రూపాయలు ఉంటుండే. అవును, ఇప్పుడు 5 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు, 15 రూపాయలు అయిపోయినాయి ఇప్పుడు ఇక. బ్రీడ్ ఐడియా ఉందా మీకు? అవునవును. అది ఇది డెఫ్ ఇది. ఆహా, దీనికి చెవులు వినిపించే చిన్నప్పటి నుంచి డిసబిలిటీ లాగా. ఓకే. ఇది మొత్తం స్మెల్స్తో వైబ్రేషన్తో సెన్స్ అవుతూ ఉంటుంది. ఆహా. అప్పట్లో మనం దీన్ని హంటింగ్ పర్పస్ యూజ్ చేసేవారు. దీన్ని పొలాలలో ఎలుకను పట్టనికి, ర్యాబిట్లు పట్టనికి. ఆహా. టర్కీ నిప్పుకోళ్ళు కాదు, గిన్నె కోడి అంటారు దీన్ని. గిన్నె కోడి. నిప్పుకోడిని ఆస్ట్రేలియన్ నిప్పుకోళ్ళు అంటారు వీటిని. ఆహా. వీటిని ఏంటంటే మనం ఫార్మ్స్లలో ఆ సాంగ్ వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. ఇది అది రెండు ఒకటే సాంగ్లు ఉంటాయి. ఏది దీని పేరు దాని పేరు గిన్నె కోడి. వీటి బ్రీడ్ ఏంటంటే ఇవి ఫ్యాన్సీ టైల్ పిజన్స్. ఇది మ్హూ. ఇట్లా స్టిఫ్గా పెట్టు బ్రో హ్యాండ్. సో గైస్ చూడండి, నేనైతే ఫస్ట్ టైం పామును పట్టుకోవడం అయితే చాలా క్రేజీ ఫీల్ ఉంది. బండి ఇరిగిపోతే అట్లా అయితే అనకొండ అంట, మినీ అనకొండ, ఆఫ్రికాలో ఉంటుంది. సో గైస్ చూసినారు కదా మొత్తం వీడియో. ఇదైతే వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్పొచ్చు. సో ఇక్కడ ఓన్లీ యానిమల్స్, చిన్న చిన్న స్నేక్స్, టాటాయిస్ చూద్దామని వచ్చినాం. కాకపోతే ఇక్కడ నేచర్ అయితే చాలా క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ మాత్రం లిటరల్లీ చాలా నీట్గా ఇచ్చారు. ఎవ్రీ సింగిల్ థింగ్ వాళ్ళు డీటెయిల్డ్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో మీరు ఫ్యామిలీతో కానీ ఎప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడు వచ్చినా కానీ వీక్ డేస్లో రండి, బికాస్ సండే మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ బాయ్. ఇట్లది.